మీరు చాలా మంది టామ్ అండ్ జెర్రీ కార్టూన్ షో చూస్తూ ఉంటారు కదండి, బాగా ఎంజాయ్ కూడా చేసేస్తూ ఉంటారని నాకు తెలుసు. కానీ అలాంటిది ఇప్పుడు కార్టూన్ కాకుండా నిజంగా జరిగిన నిజమైన వీడియో మీకు చూపించేస్తే ఎలా ఉంటుంది అంటారు? వినడానికి అంతా బాగానే ఉంది అని అనిపించేస్తుంది, కానీ ఇంక చూసేస్తే ఇంకెంత బాగుంటుందో కదా. అక్క నేను కూడా చూస్తాను, కొంచెం ఆ వైఫై పాస్వర్డ్ చెప్పక్క, నా మొబైల్లో డేటా అయిపోయింది. అందుకే చెప్పేది, ఆ పనికి మాలిన వీడియో చూడకుండా మన చిత్రాలు చూడరు అని నీకు సొగరాగదు కదా. సర్లే, పాస్వర్డ్ మెసేజ్ చేశాను, ఎల్లు ఆన్ చేసుకో. నేను ఇప్పుడు ఆ వీడియో చూపించేస్తాను. ఈ సృష్టిలో ఒక జీవికి మరో జీవి ఆహారంగా మారక తప్పని పరిస్థితి. మొక్కలు మాత్రమే ఇందుకు మినహాయింపు. మొక్కలను కొన్ని జీవులు తింటాయి గాని మొక్కలు వేరే జీవులను తినవు. అందుకే ఒక జీవిని చూస్తే మరొక జీవి టెన్షన్ పడుతుంది. ఇది ఎవరూ కాదనలేని సృష్టి ధర్మం. అందుకే పిల్లికి ఎలుక ఆహారంగా మారుతుంది. ఎలుకలను వేటాడి మరీ తింటాయి పిల్లులు. ఈ రెండింటి మధ్య తగవు నేచురల్గా వచ్చిందే. ఆ కాన్సెప్టును తీసుకునే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ షో తయారైంది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. అందులో పిల్లిని ఎలక ఒక ఆట ఆడించేస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సీన్ ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అందులో పిల్లికి దొరకకుండా ఎలుక చేసిన విన్యాసాలు, ఎలుకని పట్టుకోవడానికి పిల్లి పరుగులు కనిపిస్తాయి. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పాపం చిన్న ఎలుక పడిన ఆరాటం అంత ఇంత కాదు. పిల్లి ఎలుక మధ్య వైరం సరదాగానే అనిపిస్తుంది. దానికి కారణం టామ్ అండ్ జెర్రీ షో కావచ్చు. ఎలుక వెంట పిల్లి పరుగులు తీస్తూ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సీన్ మన ఇంట్లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు సోషల్ మీడియాలోని వైరల్ అయ్యే వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియో ప్రజలను నవ్వించడమే కాదు, చాలా వినోదాన్ని పంచుతోంది. దాంతో నెటిజన్లు వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఒక ఎలుక ఒక గదిలో అటూ ఇటూ పరుగులు తీస్తుంది. అక్కడే ఉన్న ఒక పిల్లి ఆ ఎలుకను పట్టుకోవడానికి వెంటాడుతూ ఉంటుంది. పిల్లికి ఎలాగైనా దొరకకూడదన్న పట్టుదలతో తుర్రుమంటూ పరుగులు పెడుతుంది ఎలుక. పిల్లికి ఫుడ్డుగా మారకూడదన్నదే ఎలుక లక్ష్యం. అందుకే ఆ మూల నుంచి ఈ మూలకు, ఈ మూల నుంచి ఆ మూలకు పరుగులు తీస్తూ పిల్లిని 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. కొన్నిసార్లు ఆ ఎలుక మెట్లెక్కింది, కొన్నిసార్లు బకెట్ వెనక్కు దాక్కుంది. అకస్మాత్తుగా బయటపడి మళ్లీ పరుగులు మొదలు పెడుతోంది. మరోపక్క ఎలుక తనకు ఫుడ్ కావాల్సిందే అన్న పట్టుదలతో పిల్లి అస్సలు తన ప్రయత్నాన్ని ఆపకుండా ఎలుక వెనుక పరుగులు తీస్తూనే ఉంది. ఎలుక దొరికినట్టు దొరుకుతుంది, మళ్లీ చేజారిపోతుంది. ఈ ఎలుక పిల్లి దాగుడు మూతల ఆటలో మధ్యలో మరో పిల్లి కూడా ఎంటర్ అయింది. కాని అది ఏం చేయకుండా ఆ రెండింటి జీవన పోరాటాన్ని ఏదో పోటీ జరుగుతున్నట్టుగా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఈ వేట ఇలా కొంత సమయం కొనసాగింది. చివరికి అల్పప్రాణి ఎలుక అలసిపోయిందో మరేం కారణమో గాని మెట్లపై ఆ పిల్లికి దొరికిపోయింది. పిల్లి తన నోటితో దానిని పట్టేసుకుంది. ఈ ఎలుక పిల్లికి సంబంధించిన ఈ ఫన్నీ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయింది. ఈ వీడియోను దాదాపు 4,30,00,000 మంది చూశారు. 10 లక్షల మంది లవ్ బటన్ నొక్కేశారు. ఫన్నీ కామెంట్లు చేశారు. ఒకరు పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అని కామెంట్ చేస్తే మరొకరు ఇది రియల్ టామ్ అండ్ జెర్రీ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలానే ఉందని వ్యాఖ్యానించారు.